Hello beautiful people, this is Meher. So welcome to my channel Meher Khan 837. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. సో నేను నాయికాలో చేసిన షాపింగ్ హాల్ ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ, బిగినర్స్ కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యే బెస్ట్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో అవన్నీ మీకు షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసేంత వరకు నేను ఈ వీడియో ద్వారా మీ అందరికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఏ ప్రోడక్ట్స్ ఏ బ్రాండ్ యూజ్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి, సో లైక్ స్కిన్ కేర్ కి ఏ ప్రోడక్ట్ సెట్ అవుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ ఇవే మీరు తీసుకోవాలనే రూల్ అయితే లేదు, బికాస్ ఒక్కొక్కరి స్కిన్ టోన్ కి ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది సెట్ అవుతుంది కాబట్టి. సో ఇంకెందుకు లేట్, మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మీ ముందే ఫస్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఇదిగోండి, ఇది నా పార్సిల్ వచ్చింది. నేను ఫస్ట్ చూపించేది స్కిన్ కేర్ గురించి చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి గార్నియర్ క్లెన్జర్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గార్నియర్ క్లెన్జర్. సో మనం వేసుకునే మేకప్ ఎంత ఇంపార్టెంట్, క్లెన్జింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాజ్ మనం వేసుకున్న మేకప్ ని రిమూవ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బిగినర్సే కాదు, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు వాళ్ళ డైలీ లైఫ్ లో. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం లేడీస్ అన్నాక బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు మేకప్ వేసుకునే వెళ్తున్నారు. సో వాళ్ళకి ఇది బెస్ట్ అవుతుంది. ఎందుకంటే మేకప్ అనేది స్కిన్ లోపల ఉన్న పోర్స్ లో ఉన్న మేకప్ కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. అంత బెస్ట్ ఇది. అండ్ అబ్బాయిలకు కూడా బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే బయట తిరిగినప్పుడు మన ఫేస్ లో డస్ట్ అనేది అవంతా క్లీన్ అవుతుంది అనమాట. లోపల ఉన్న స్కిన్ లోపల ఉన్న డస్ట్, బ్యాక్టీరియా లాంటివన్నీ కూడా ఇది క్లీన్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో ఇది వచ్చేసి నాకు ఎంత పడింది అంటే, ఇది నాకు అప్రాక్స్గా ఒక 249 రూపీస్ అలా పడింది అనమాట. సో ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ అనమాట, వాటర్ ఇన్ ఆయిల్ ఆల్ ఇన్ వన్ అని ఉంటుంది. సో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు తీసుకోండి. సో సెకండ్ వన్ వచ్చేసి స్విస్ బ్యూటీ క్లెన్జింగ్ వైప్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఎందుకు ఇందాక తీసుకున్నావు కదా గార్నియర్ క్లెన్జింగ్, మళ్ళీ ఈ క్లెన్జింగ్ వైప్స్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. సో నేను అది ఎందుకు తీసుకున్నానంటే, మనం ఇంట్లో ఉన్నప్పుడు అది గార్నియర్ క్లెన్జింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు కానివ్వండి, బయటికి వెళ్ళేటప్పుడు మన హ్యాండ్ బ్యాగ్ లో కానీ క్యారీ చేయడానికి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఇన్స్టెంట్ గా మనం దానికైతే గార్నియర్ క్లెన్జింగ్ అయితే అది లిక్విడ్ కాబట్టి మనం కాటన్ ప్యాడ్ తీసుకొని సో డిప్ చేసుకొని అది క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ దీనికి కాటన్ ప్యాడ్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ ఇది వెట్ వైప్స్ తోటి ఉంటది కాబట్టి. సో ఇది ఇన్స్టెంట్ గా తీసుకొని క్లీన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వచ్చేసి వైటమిన్స్ అండ్ న్యాచురల్ లోటస్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి 25 పీసెస్ అనేది ఉంటుంది. సో స్విస్ బ్యూటీ నుంచి నేను ఇది తీసుకున్నాను. సో ఇది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి నాకు 89 రూపీస్ పడింది అనమాట. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చాలా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ అవుతుంది ఇది. అండ్ బయటికి వెళ్ళినప్పుడు కానీ మన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పటికీ ఒక వెట్ వైప్స్ అనేది క్యారీ చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి. అండ్ మనం వేసుకున్న మేకప్ అనేది మెల్ట్ అయినా కూడా ఇది చాలా వరకు రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది కూడా ఒకసారి ట్రై. ఇది వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి సెటాఫిల్ మాయిశ్చరైజర్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదే అండి సెటాఫిల్ మాయిశ్చరైజర్. సో ఇది వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి కానివ్వండి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది బెస్ట్ అవుతుంది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే బ్లూ కలర్ది ఉంటుంది సేమ్ ఇలాంటిది మాయిశ్చరైజర్ అనేది. సో బ్లూ కలర్ది తీసుకోవచ్చు. బట్ ఇది కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువైనా కూడా రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి డర్మటాలజిస్ట్ రికమెండ్ చేసిన ప్రోడక్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మన స్కిన్ ని 48 అవర్స్ వరకు డ్రైనెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ సెటాఫిల్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి నాకు తెలిసినంత వరకు తెలిసే ఉంటది. సో బిగినర్స్ కి మేబీ తెలియకపోయినా కానీ ఇప్పుడు తెలుస్తుంది. మీరు ఒకసారి యూజ్ చేసి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్. సెటాఫిల్ నుంచి మాయిశ్చరైజర్ కానివ్వండి, క్లెన్జింగ్ కానివ్వండి బాగుంటాయి.
తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి కొంచెం ప్రైస్ అనేది 549, నాకు 480 అలా పడింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫోర్త్ వన్ వచ్చేసి న్యూట్రోజినా సన్ స్క్రీన్ అనమాట. సో నేను సన్ స్క్రీన్ లో న్యూట్రోజినా తీసుకున్నాను. బికాస్ మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఏదో ఒక పని మీద బయటికి వెళ్తూనే ఉంటాం. సో అప్పుడు మన సన్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. అండ్ మనం సన్ స్క్రీన్ అనేది లైట్ వెయిట్ ది యూజ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువగా ఆయిలీగా ఇలాంటివి యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ లో స్వెట్ ఆల్రెడీ మనకి సన్ ముందు ఎక్స్పోజ్ అయినప్పుడు మన ఫేస్ అనేది స్వెట్ అనేది వస్తూనే ఉంటది. సో ఆ స్వెట్ నుంచి మళ్ళీ మనం అప్లై చేసుకున్న సన్ స్క్రీన్ కూడా మళ్ళీ గ్రీజీగా ఆయిలీగా ఉందనుకోండి, మన ఫేస్ అనేది చాలా చిరాగ్గా, ఇరిటేటింగ్ గా, రెడ్డిష్ కావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే లైట్ వెయిట్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. అండ్ సన్ స్క్రీన్ ని మనం ఎలా డిసైడ్ చేసుకొని తీసుకోవాలి అని అంటే, మనం తీసుకొని ప్రతి ఒక్క సన్ స్క్రీన్ లో కూడా ఇక్కడ SPF 50+ అని ఉంది కదా, కింద చూసారా మీరు, నాకు 4+++ అని ఉంది. సో ఇట్లా ఎన్ని ప్లస్ ఉంటే అంత మంచి రిజల్ట్ ఉండే సన్ స్క్రీన్ అనమాట. సో మీరు కూడా ఆల్మోస్ట్ ఎక్కువ ప్లస్ ఉండే సన్ స్క్రీనే తీసుకోండి. సో ఇది వచ్చేసి నా స్కిన్ టోన్ అయితే ఇది బెస్ట్ అని తీసుకున్నాను. సో మీరు కూడా మీ స్కిన్ టోన్ కి సరిపడా సన్ స్క్రీన్ అనేది తీసుకోండి. సో అది కూడా ఎక్కువ ప్లసెస్ ఉన్నదే తీసుకోండి. సో అదే నేను చెప్పేది. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి కెఫైన్ కాఫీ అండర్ ఐ క్రీమ్ అన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ కాదు, సన్ స్క్రీన్ తో పాటు అండ్ నా ఐస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ అండర్ ఐ క్రీమ్ అనేది కూడా యూజ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన ఐస్ ని కూడా చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందువలన అంటే మన ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉండడం వల్ల మన ఫేస్ లుక్ కూడా మారిపోతుంది. కాబట్టి అండర్ ఐ క్రీమ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు యూజ్ చేయాలని చెప్తున్నాను. సో ఇది వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు కావాల్సి ఉంటే తీసుకోండి. సో సిక్స్త్ వన్ వచ్చేసి క్లీన్ అండ్ క్లియర్ బ్లాక్ హెడ్ స్క్రబ్ అన్నమాట. సో మన ఫేస్ మీద, మన నోస్ దగ్గర కానివ్వండి, చిన్ దగ్గర, ఫోర్ హెడ్స్ దగ్గర బ్లాక్ హెడ్స్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ ప్రాబ్లమే. సో చాలా మంది ఫేషియల్స్ చేపించుకునేటప్పుడు ఆ కొమిడాల్స్ తోటి యూజ్ చేసినప్పుడు చాలా పెయిన్ అనేది సఫర్ అవుతుంటారు. సో దానికంటే మనం ముందు నుంచే మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ బ్లాక్ హెడ్స్ నుంచి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలంటే స్క్రబ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. సో ఇది వచ్చేసి డైలీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, డైలీ స్క్రబ్ అని ఉంది. సో మీరు డైలీ యూజ్ చేయొచ్చు అనమాట, ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇది వితౌట్ పెయిన్లెస్ మనం ఫేస్ వాష్ లాగానే ఈ స్క్రబ్ ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఈ స్క్రబ్ తోటి కొంచెం మసాజ్ చేసుకుంటూ మన నోస్ దగ్గర కానివ్వండి, ఫోర్ హెడ్ దగ్గర కొంచెం మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా బ్లాక్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ట్రస్ట్ మీ, నేను ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ నేను ఇది చిన్నది తీసుకున్నాను, అది పెద్దది నాకు దొరకలేదు. సో నాయకాలో చిన్నది ఉంది కాబట్టి చిన్న ప్రోడక్ట్ తీసుకున్నాను. సో ఇదైతే బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది, ట్రస్ట్ మీ. సో సెవెంత్ వన్ వచ్చేసి ఫేస్ వాష్ అనమాట. సో నేను నాయికా నుంచి తీసుకున్నాను, లైక్ శాండిల్వుడ్ అండ్ ఆరెంజ్ పీల్ అనమాట. సో ఇదైతే మంచి రిజల్ట్ ఇస్తుంది అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. అండ్ ఫేస్ వాష్ అనేది మనం ఎక్కువ బడ్జెట్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం తక్కువ బడ్జెట్ లో తీసుకున్న ఎనఫ్. బట్ వేరే ప్రోడక్ట్స్ లైక్ క్లెన్జింగ్ కానివ్వండి, ఇవి ఏంటంటే మనం రిమూవ్ చేసే మేకప్, వాటర్ ప్రూఫ్ మేకప్ లాంటివి రిమూవ్ చేయడానికి క్లెన్జింగ్ అనేది కొంచెం మంచి ప్రోడక్ట్ అండ్ కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉన్నా పర్లేదు. బట్ ఫేస్ వాషెస్ కి అయితే మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు, వేస్ట్ అనమాట. సో నేను ఇది వచ్చేసి నాయకాలో నాకు వచ్చేసి 90 రూపీస్ పడింది. సో చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలంటే నాయకాలో ఇది బెస్ట్ తీసుకోండి. ఇది ఫ్రాగ్రెన్స్ కానివ్వండి అండ్ మన ఫేస్ ని క్లీన్ చేయడంలో కూడా ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇదే తక్కువ బడ్జెట్ లో మంచిగా ఉంది ఈ ప్రోడక్ట్, రిజల్ట్ కూడా మీకు బాగుంటది, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఎయిత్ వన్ వచ్చేసి అలోవెరా జెల్ అనమాట. సో నేను ఇది వావ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో మన ఫేస్ కి కానివ్వండి, లేకపోతే మన స్కిన్ కి అండ్ మన హెయిర్ కి అలోవెరా జెల్ అనేది ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి 99% ప్యూర్ అలోవెరా అనమాట. నేనైతే ఇది హెయిర్ కి ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే హెయిర్ కొంచెం సెట్టింగ్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే కొంచెం చిక్కు లాంటివి ఇలాంటి మన స్కిన్, మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేయడానికి, మన ఫేస్ లో ఉన్న స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ మనం డైలీ యూజ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి రెండిటికి యూజ్ అవుతుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా.
సో నేను వచ్చేసి ఇది వచ్చేసి 250 ml తీసుకున్నాను అనమాట. ఇది మీ మీరు స్మాల్ది తీసుకునే దానికంటే ఈ 250 mlది పెద్దదే తీసుకోండి. సో ఇదే బెస్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సూట్స్ ఆల్ స్కిన్ అండ్ హెయిర్ టైప్స్. సో అన్ని స్కిన్స్ కి అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి ప్రోడక్ట్ అనమాట. సో తప్పకుండా అలోవెరా జెల్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఇప్పటి వరకు స్కిన్ కేర్ గురించి చూసాం కదా. సో ఇప్పుడు హెయిర్ కేర్ గురించి చూద్దాము. ఫస్ట్ హెయిర్ కేర్ గురించి ఈ బీ బ్లాండ్ హెయిర్ స్పా సలోన్ లైక్ హెయిర్ స్పా అనేది ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఇన్స్టెంట్ మన హెయిర్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ నారిష్ గా లైక్ షైన్ చేస్తుంది అనమాట. టైం ని సేవ్ చేసుకోవచ్చు అండ్ మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో సలోన్ కి వెళ్ళి మనం ఇదంతా చేసుకొని ఎక్కువ మనీ వేస్ట్ చేసుకునే కంటే ఇలాగా మనం ఇంట్లోనే ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి హెయిర్ మాస్క్ క్రీమ్ అనేది ఇస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మన హెయిర్ కి క్యాప్ లాంటిది ఒకటి వస్తుంది అనమాట. సో దీని గురించి నేను స్పెషల్ గా ఒక వీడియో చేస్తాను అండ్ ఆ వీడియోలో మనం దీని గురించి క్లియర్ గా మాట్లాడుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మరి ఇదే అనమాట. సో నేను ఇది వచ్చేసి నాయికా నుంచి 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి స్ట్రీక్స్ హెయిర్ సిరమ్ అనమాట. సో మన హెయిర్ ని గ్లాసీగా షైన్ గా నారిష్మెంట్ ఇస్తుంది అనమాట. సో మనం బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఇది అప్లై చేసుకొని వెళ్తాను నేనైతే ఎక్కువ. సో ఇది వచ్చేసి మన హెయిర్ ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ షైనీనెస్ ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం ఎక్కువ ఆయిల్ అప్లై చేయడానికి ఇగ్నోర్ చేస్తే డెఫినెట్ గా ఇది యూజ్ చేయొచ్చు. కొంచెం మన హెయిర్ ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. వెన్ ఎవర్ మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోలేనప్పుడు ఇది యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అండ్ మన హెయిర్ ని ఫ్రెష్ గా ఒక షైనీనెస్ అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి సోల్ ఫ్లవర్ హెయిర్ ఆయిల్ అనమాట. సో ఇది వచ్చేసి ప్యూర్ అండ్ న్యాచురల్ అనమాట. సో టీ ట్రీ ఆయిల్. సో ఇది ఏంటంటే మన స్కాల్ప్ కి కానివ్వండి హెయిర్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కి బెస్ట్ సొల్యూషన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మన డాండ్రఫ్ కంట్రోల్ కి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసి టీ ట్రీ ఆయిల్ ఉంటుంది. ఈ టీ ట్రీ ఆయిల్ ఏం చేస్తుందంటే మన డాండ్రఫ్ ని కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇందులో క్యాస్టర్ ఆయిల్, జోజోబా ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ అనేది ఉంటుంది. సో ఈ క్యాస్టర్ ఆయిల్ వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది నారిష్ చేస్తుంది అండ్ జోజోబా ఆయిల్ ఏం చేస్తుంది అంటే మన హెయిర్ లో ఉన్న ఫాల్సీస్ అనేది క్లీన్ చేస్తుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం ఈ ఆలివ్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే మన హెయిర్ స్ట్రాంగ్నెస్ ఇస్తుంది. మన హెయిర్ కి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఆ కండిషనర్ లాగా ఎలా యూజ్ అవుతుందంటే మన హెయిర్ షైనీగా స్మూత్ గా అండ్ నారిష్ గా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి ఇది స్కాల్ప్ నుంచి మన హెయిర్ డాండ్రఫ్ ని అనేది క్లీన్ చేస్తుంది కాబట్టి ఇది వాళ్ళకి బెస్ట్ అని చెప్తున్నాను. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ బెస్ట్ ప్రోడక్ట్ అంటే ఇది. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. అండ్ నాయికాలో దీని గురించి బెస్ట్ రివ్యూ అనేది ఉంది కూడా. సో నేను నెక్స్ట్ వన్ వచ్చేసి నాయికా షాంపూ అనమాట. సో నాయికా న్యాచురల్స్ అనే షాంపూ తీసుకున్నాను అనమాట. సో ఇందులో వచ్చేసి ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ అండ్ బ్యాంబూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన హెయిర్ అనేది చాలా ఇట్లా ఫ్రీజీగా ఉన్నప్పుడు కానివ్వండి సో మన హెయిర్ కొంచెం డ్రైనెస్ గా ఉన్నప్పుడు సో ఇది కొంచెం మంచి రిజల్ట్ ఇస్తుంది అనే రివ్యూ ఉంది. నా హెయిర్ అంటే ఫ్రీజీగా ఉంది కాబట్టి నేను ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. నేను జెన్యూన్ గా చెప్తున్నాను. నేను యూజ్ చేస్తే ఇది యూజ్ చేశాను అండ్ ఇది మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి నాకు మంచి రిజల్ట్ అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇది నేను యూజ్ చేయలేదు. సో ఇది ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం. సో ఇది యూజ్ చేశాక నాకు రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో అయినా సరే. సో ఇదనమాట. సో దీంతో పాటు నేను నాయికా కండిషనర్ కూడా తీసుకున్నాను. సో సేమ్ దీనిదే అనమాట. సో ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ అండ్ బ్యాంబూదే కండిషనర్ అండ్ షాంపూ రెండు తీసుకున్నాను. సో ఇది వచ్చేసి యాంటీ ఫ్రీజ్ అనమాట. సో ఫ్రీజీ హెయిర్ కి చాలా బెస్ట్ సొల్యూషన్ అని నేను రివ్యూలో చూసాను. నాకు మంచిగా అనిపించింది. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. మన హెయిర్ కి మంచి రిజల్ట్ ఉంటే డెఫినెట్లీ నేను రికమెండ్ చేశాను ప్రతి ఒక్కరు యూజ్ చేయండి అని. బట్ ఇదైతే నేను ఇప్పుడే మళ్ళీ తీసుకోండి అని నేనైతే ఫోర్స్ చేయను. అది మీ ఇష్టం. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. బట్ నేను ఇది ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. సో దీని రివ్యూ నేను ఇప్పుడే అయితే నేను చెప్పలేను. సో ఇది అండి ఇప్పటి వరకు మనం హెయిర్ కేర్ గురించి చూసాం కదా. సో ఇప్పటి నుంచి మనం మేకప్ ప్రోడక్ట్స్ కూడా చూద్దాము. సో మేకప్ ప్రోడక్ట్స్ లో ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే మనం మేకప్ అప్లై చేసేది ద బేస్ లాగా యూజ్ అయ్యేది అంటే ప్రైమర్. సో ప్రైమర్ యూజ్ చేయడం వలన ఏమవుతుందంటే మన స్కిన్ కి కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ప్రైమర్ అనేది ఒక బేస్మెంట్ లాగా మన మేకప్ కి. సో నేను వచ్చేసి మార్స్ లో ఈ ప్రైమర్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 30 ml అనమాట.
సో ఈ ప్రైమర్ తీసుకున్నాను నేను మార్స్ నుంచి, మీకు చూపిస్తాను. సో యా, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ ప్రైమర్ తీసుకున్నాను అనమాట మార్స్ సైడ్ నుంచి. సో ఇది వచ్చేసి నాకు ఎంత పడిందంటే, ఇది వచ్చేసి 399 ఉంది. నాకు వచ్చేసి అప్రాక్స్ గా 340 ఎంతో పడింది అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదే అనమాట. ఇది ఆయిల్ కంట్రోల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మన పోర్స్ ని కనిపించకుండా కవర్ చేస్తుంది అనమాట. అండ్ రీఫ్రెషింగ్ కూడా ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. బిగినర్స్ కి మార్స్ బ్రాండ్ నుంచి అయితే కొంచెం బెస్ట్ అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ మంచి బ్రాండ్ కూడా అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గోల్డ్ ప్రైమర్ అనమాట. సో నేను ఇది కూడా మార్స్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ప్రైమర్ తో పాటు నాకు సెట్టింగ్ స్ప్రే కూడా దొరికింది, మేకప్ ఫిక్సర్ లాంటిది. సో ఈ 2 in 1 వచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైమర్ అనమాట. సో మనం మేకప్ అనేది వేసుకున్నప్పుడు మన ఫేస్ అనేది కొంచెం గ్లోగా ఉంటుంది ఈ ప్రైమర్ అప్లై చేసుకోవడం వల్ల. సో ఇది వచ్చేసి ఫంక్షన్స్ టైంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా అకేషన్స్ కి అలాంటి టైంలో ఇలాంటి ప్రైమర్స్ యూజ్ చేయడం బెస్ట్ అని చెప్తాను. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఈ రెండు కూడా వస్తాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది కూడా మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫౌండేషన్. సో నేను ఇది వచ్చేసి మెబ్లిన్ న్యూయార్క్ ఫిట్ మీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో ఈ ఫౌండేషన్ ఏంటంటే మన ఫేస్ లో ఉన్న పోర్స్ ని కవర్ చేస్తుంది కాబట్టి ఈ ఫౌండేషన్ కి మంచి రిజల్ట్ ఉంది. అండ్ ఇది నా స్కిన్ టోన్ వైజ్ గా నేను ఇది 230 నెంబర్ ఫౌండేషన్ తీసుకున్నాను. సో మీ స్కిన్ టోన్ బట్టి మీరు కూడా మీ స్కిన్ టోన్ వైజ్ గా నెంబర్ ఉంటుంది అండ్ స్కిన్ టోన్ ప్రోడక్ట్ ది చూపిస్తారు. సో మీకు నచ్చింది మీ స్కిన్ టోన్ కి తగ్గింది తీసుకోండి. నేనైతే నా స్కిన్ టోన్ కి తగ్గట్టు నేను 230 నెంబర్ ది తీసుకున్నాను. సో ఇదే అనమాట. సో ఇది వచ్చేసి 16 hours ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. సో ఫిట్ మీ అనేది బెస్ట్ బ్రాండ్, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్న అండ్ బిగినర్స్ కి అయితే ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ కాంపాక్ట్ అనమాట ఇది. సో ఇది కూడా నేను ఎలియేటింగ్ లో లాస్టింగ్ గ్లో కాంపాక్ట్ అనేది తీసుకున్నాను. సో ఇది కూడా నేను ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం ఇది కూడా ట్రై చేస్తున్నాను. సో దీని రివ్యూ కూడా నేను తర్వాత చెప్తాను, ఇది యూజ్ చేశాక నాకు ఎలా సెట్ అయిందా లేదా అనేది. సో మేబీ నా స్కిన్ కి సెట్ అయింది, మీ స్కిన్ కి సెట్ కాకపోవచ్చు. మీ స్కిన్ కి సెట్ అయింది, నా స్కిన్ కి సెట్ కాకపోవచ్చు. సో కొంచెం ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ తీసుకునే ముందు మీ స్కిన్ టోన్ ఏంటిది అనేది తెలుసుకున్న తర్వాతనే ఏ ప్రోడక్ట్ అయినా వెళ్ళండి. మీ స్కిన్ టోన్ గురించి ఏ స్కిన్ టోన్ అనేది తెలియకపోతే ఏది పడితే అది తీసుకొని మీ ఫేస్ ని అయితే ఖరాబ్ చేసుకోవద్దు. సో ఇదే అనమాట అండి. అండ్ ఇది వచ్చేసి ఇన్సైట్ నుంచి ప్రో కన్సీలర్ ప్యాలెట్ అనమాట. సో ఇది కలర్ కరెక్టర్. సో మన ఫేస్ లో కానీ ఇప్పుడు డార్క్ మార్క్స్ కానీ డార్క్ సర్కిల్స్ లాంటివి ఇలాంటి వాటిని కవర్ చేసుకోవడానికి మనం ఈ పర్పుల్ కలర్ ని యూజ్ చేస్తాము. అండ్ ఇవన్నీ ఏంటంటే మన స్కిన్ టోన్ కి ఒక్కొక్క దగ్గర ఒక కలర్ అనేది మనం కాంబినేషన్ చేసి మన ఫేస్ లో ఉన్న బ్లాక్ మార్క్స్ కానివ్వండి, పోర్స్ లాంటివి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం కవర్ చేయడానికి ఈ కలర్ కరెక్టర్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇది కలర్ కరెక్టర్ అనేది మనం ఎప్పుడైతే ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత మన ఐస్ కింద కవర్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఇలాంటివి మన ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న కొంచెం బ్లాక్నెస్ ని కవర్ చేస్తుంది అనమాట ఈ కలర్ కరెక్టర్. సో ఇది కూడా ట్రై చేయండి అండ్ ఇదే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తాను, కలర్ కరెక్టర్ లో అయితే మీరు డెఫినెట్ గా ఇదే ట్రై చేయడం బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే అండ్ ఇందులో అన్ని ఉన్నాయి చూసారా, లైక్ అన్ని కలర్స్ ఉన్నాయి. సో మీ ఫేస్ లో ఉన్న ప్రతిదీ కవర్ చేయడానికి ఇది అయితే సూపర్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్ గా ఇది కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐలైనర్ అనమాట. సో నేను ఇది వచ్చేసి బ్లూ హెవెన్ నుంచి తీసుకున్నాను. ఎందుకంటే ఈ ఐలైనర్ కొంచెం బోల్డ్ గా, ఎక్కువ డార్క్ గా అండ్ థిక్ గా ఉంటది అనమాట. సో నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటుంది అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా అనమాట. సో ప్రతి అమ్మాయి ఐలైనర్ లేకుండా ఐలైనర్ యూజ్ చేయని అమ్మాయే ఉండదు నాకు తెలిసేంత వరకు. సో నేనైతే బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఐలైనర్ కంపల్సరీ ఎక్కువ యూజ్ చేస్తాను. సో నేను అందుకోసం అని చెప్పి నేను ఈ ఐలైనర్స్ అనేవి 2 తీసేసుకున్నాను. సో ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి నాకు ఐలైనర్ అప్లై చేయడం చాలా అంటే చాలా అలవాటు ఉంది కాబట్టి సో నేను ఇట్లాంటిదే వాటర్ ప్రూఫ్ ది
పాలిష్ టైప్ దే తీసుకున్నాను లిక్విడ్ది. సో నాకు ఆ బ్రష్ తోటి కానీ లేకపోతే స్కెచ్ లాంటిది కానీ నాకు అంతగా సెట్ అవ్వదు. సో నేను అందుకే ఇట్లా నెయిల్ పాలిష్ లాంటిది ఇలాంటివి తీసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఐలైనర్ లో బెస్ట్ ఐలైనర్ ఇదే అని చెప్పొచ్చు, మంచిగా యూజ్ అవుతుంది అండ్ మీ ఐస్ కి మంచి లుక్ ఇస్తుంది అనమాట ఈ ఐలైనర్ అయితే. సో అందుకే నేను ఇది రికమెండ్ చేస్తున్నాను, మరీ రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఇంతకు ముందు నేను డాజ్లర్ది కూడా యూజ్ చేశాను. బట్ డాజ్లర్ది ఏంటంటే నాకు కొంచెం పల్సటిగా అండ్ ఎక్కువ వాటర్ ప్రూఫ్ అని నాకు అనిపించలేదు. సో అందుకని నేను బ్లూ హెవెన్ కి వెళ్ళాను అనమాట. సో బ్లూ హెవెన్ లో అయితే ఈ ఐలైనర్ చాలా అంటే చాలా బోల్డ్ గా ఉంటది అండ్ డార్క్ గా థిక్ గా ఉంటది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మస్కారా అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను బ్లూ హెవెన్ మస్కారా తీసుకున్నాను. ఎందుకు బ్లూ హెవెన్ తీసుకున్నాను అంటే, సో నేను ఇది ఫస్ట్ టైం బ్లూ హెవెన్ మస్కారా తీసుకోవడం. ఇంతకు ముందు నేను లాక్మీ మస్కారా యూజ్ చేశాను అనమాట. సో లాక్మీ నాకు అంత మంచి రిజల్ట్ ఇవ్వలేదు అండ్ అంత లాంగ్ లాస్టింగ్ గా నాకు అనిపించలేదు. అండ్ లాక్మీది ఏంటంటే మొత్తం ఆ లిక్విడ్ది మొత్తం నాకు ఇక్కడ ఐస్ కి ఇదంతా ఒక విధంగా అనిపించింది. నాకు అంతగా కన్సిస్టెన్సీస్ మంచిగా అనిపించలేదు. సో అందుకని నేను లాక్మీ యూజ్ చేయలేదు. సో ఈ బ్లూ హెవెన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఒకసారి ట్రై చేసి చూద్దాము ఎలా ఉంటుంది అండ్ రిజల్ట్ అనేది కూడా నేను యూజ్ చేశాక మీకు రివ్యూ డెఫినెట్ గా ఇస్తాను అనమాట. సో ఇదనమాట. సో ఇది వచ్చేసి అప్ టు 12 hours వరకు ఇది లాంగ్ లాస్టింగ్ గా స్టే అవుతుంది అనమాట. సో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా అనమాట. ఆల్మోస్ట్ నాకు ఏంటంటే లాక్మీ ప్రోడక్ట్స్ అనేవి అంతగా నా స్కిన్ టోన్ కి సెట్ అవ్వలేదు. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిన్ టోన్ ఉంటది కాబట్టి సో ఒకరికి సెట్ అవుతుంది, ఇంకొకరికి సెట్ కాదు. ఒక్కొక్క బ్రాండ్ కానివ్వండి లేకపోతే ఒక ప్రోడక్ట్ కానివ్వండి ఏదైనా కూడా. సో నా స్కిన్ కి లాక్మీ అనేది సూటబుల్ కాదు అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకు ముందు లాక్మీది ఫౌండేషన్ యూజ్ చేశాను, జెన్యూన్ గా చెప్తున్నా. లాక్మీ ఫౌండేషన్ యూజ్ చేశాను. సో నాకు ఆ లాక్మీ ఫౌండేషన్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ మొత్తం నాకు హోల్స్ లాగా గుంటలుగా అలా పడిపోవడము అండ్ ఫేస్ మొత్తం ఎలా అంటే వ్రింకిల్స్ రావడం, ఇట్లా ఏజ్ నా ఫేస్ మొత్తం లాగ్ గా అయిపోవడం అట్లా నాకు మంచిగా అనిపించలేదు. సో నాకు అప్పటి నుంచి నేను లాక్మీ అనేది యూజ్ చేయడం మానేశాను. సో ఇంకా బ్లూ హెవెన్ ఇలాంటి బ్రాండ్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ మస్కారా అనేది బ్లూ హెవెన్ నుంచి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. సో చూద్దాం ఇది కూడా ఎలా రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను డెఫినెట్ గా చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి కాజల్ అనమాట నెక్స్ట్. సో ఈ కాజల్ వచ్చేసి నేను ఎరి నుంచి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి బోల్డ్ బ్లాక్ అనమాట. సో కాజల్లో నాకు బ్లూ హెవెన్ ది అంత మంచిగా అనిపించలేదు. సో ఇప్పుడు ఇది యూజ్ చేద్దామని చెప్పి ఇది తీసుకున్నాను, ఈ ఎల్ఈడి నుంచి కాజల్ అనేది. సో ఇదైతే బోల్డ్ బ్లాక్ గా ఉంటది అని చెప్పి చూసాను అండ్ రివ్యూ కూడా దీనికి మంచిగా ఉంది. సో ఇది ట్రై చేద్దామని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట. సో తెలిసింది అంటే నేను ఎప్పుడో ఫస్ట్ టైం ఒక్కసారి ఎప్పుడో యూజ్ చేశాను, నాకు మంచిగానే అనిపించింది. సో వై నాట్ ట్రై అగైన్ అని చెప్పి నేను ఇది ట్రై చేస్తున్నాను. సో ఇదనమాట, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, ఇదైనా కానివ్వండి మస్కారా బ్లూ హెవెన్ మస్కారా కానివ్వండి ఏదైనా కూడా. సో మంచి రిజల్ట్ ఉంటుంది. మీ మేకప్ కూడా మీ ఫేస్ కూడా చాలా గ్లోయింగ్ గా, మేకప్ వేసాక చాలా అంటే చాలా డిఫరెంట్ అయిపోతుంది మన ఫేస్ అనేది, లైక్ ఫౌండేషన్ ప్రైమర్. సో ఎప్పుడైనా నేను ఒక్కటే చెప్తాను, మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు జెన్యున్ గా చెప్పాలంటే నేను మేకప్ అనేది లైక్ డైలీ అయితే నేను ప్రిఫర్ చేయను. నార్మల్ గా అవుటింగ్ కి వెళ్ళినప్పుడు అయితే నేను మేకప్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. సో ఏదన్నా ఒక అకేషన్ కి, ఒక ఫెస్టివల్ కి, ఇలాంటి వాటికే అడిషనల్ గా రెడీ అయ్యి వెళ్తాం కదా. సో వాటి పర్పస్ కే నేను మేకప్ అనేది యూజ్ చేస్తాను. నార్మల్ గా అయితే నేను యూజ్ చేయను. బయటికి వెళ్ళేటప్పుడు అయితే నార్మల్ ప్రైమర్ అనేది డెఫినెట్ గా యూజ్ చేయాలి. లైక్ నేను ఫేస్ క్రీమ్ యూజ్ చేస్తాను, సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను, అట్ ద సేమ్ టైం ఐలైనర్, అంతే. అంతకు మించి నేను అండ్ లిప్ బామ్ యూజ్ చేస్తాను. లిప్స్టిక్ కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. సో లిప్ బామ్ అనేది యూజ్ చేస్తాను అనమాట. సో ఇది అండి మేకప్ ప్రోడక్ట్స్ గురించి. మేకప్ అస్సలు ఇప్పటికి కూడా చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా మా మదర్ అయితే మేకప్ అనేది అప్లై చేసుకోరు అనమాట. సో ఇప్పుడు నేను కొంచెం లైక్ అప్డేట్ అయ్యాం కాబట్టి ఇంకా మా మదర్ ఇష్టం ఉన్నా లేకపోయినా నేను కూడా అలా అని చెప్పి నేను డైలీ మేకప్ అనేది నేను యూజ్ చేయను. అండ్ అలా అని నార్మల్ గా జెన్యున్ గా ఇట్లాగా అప్పుడప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేయడం అనేది కూడా నేను ప్రిఫర్ చేయను, నాకు ఇష్టం ఉండదు. లైక్ కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మనం కూడా కొంచెం గ్రాండ్ గా మంచిగా అవి అప్లై చేసుకొని కొంచెం మంచిగా మన ఫేస్ ని కూడా కొంచెం అందంగా చూపించుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.
సో నాకు ఉంటది. కాకపోతే నేను చెప్తున్నాను కదా, అకేషన్ కే మేకప్ అనేది ప్రిఫర్ చేస్తాను. అండ్ నార్మల్ గా అయితే నేను న్యాచురల్ గానే వెళ్తాను అనమాట ఎప్పుడైనా సరే. అండ్ ఇప్పుడు కూడా నేను న్యాచురల్ గానే మేము ముందర ఉన్నాను, కానీ నా ఫేస్ కి కనీసం ఒక క్రీమ్ కూడా అప్లై చేసుకోలేదు. సో నేను జస్ట్ ఒక నార్మల్ ఫేస్ వాష్ చేసుకుంటాను, నేను వీడియో షూట్ చేసుకుంటాను అనమాట. సో అంత అవాయిడ్ చేస్తాము మేకప్ ప్రోడక్ట్స్ అనేవి. బట్ నేను కూడా ఒక బిగినర్నే అండి. సో నేను జెన్యున్ గా చెప్తున్నాను, నేను ఏదో వెల్ ప్రొఫెషనల్ మేకప్ అప్లై చేసుకున్న అమ్మాయిని అయితే కాదు. ఇదన్నమాట ఇవాళ వీడియో. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.